ఇప్పుడే వచ్చారు. ఏదో వచ్చింది. మొదలు పెట్టండి గురువు గారు. ఎస్. హృదయ గ్రంథి అంటే అహంకారము తెగిపో ఇక్కడ హృదయం అంటున్నారు, గ్రంథి అంటున్నారు. అవును గురుగారు. హృదయ గ్రంథి అంటే అది పూర్తిగా ఇమాజినరీ. నిజానికి గ్రంథులు లేవు, అటువంటి కనెక్టివిటీ కూడా లేదు. అని చెప్పుకోవటానికి నిద్ర నుంచి లేవంగానే నేను దేహం అంటున్నావు కాబట్టి అనేది ఒక ముడి అని చెప్పడం. గ్రంథి అంటే ముడి. దాన్ని ఆత్మతో లింకు పెట్టారు, హృదయ గ్రంథి అంటారు. సత్యమే హృదయ స్థానం, నేను ఉన్నానన్న ఎరుక. దానికి గ్రంథులు ఉండవమ్మా. హృదయ గ్రంథి అంటే ఆత్మకు గ్రంథి ఉన్నట్టు, ఆ గ్రంథి దేహంతో బయటికి వచ్చినట్టు అట్లా ఉండదు. శంకరులు కూడా ఈ మాయా నేను ఎట్లా చెప్పుకొచ్చారు? చిచ్చల గ్రంథి అన్నాడు ఆయన కూడా. ఇది జడము అటు చైతన్యము కలిసినట్టుగా కనపడుతుంది అక్కడ. అదే వ్యక్తిత్వం. గ్రంథి అంటే ముడి. ఇప్పుడు చూడమ్మా మెల్లిగా హృదయ హృదయ గ్రంథి అంటే అహంకారము తెగిపోతేనే తప్ప సంశయాలు అంతరించవు. ఒక్క నిమిషం. గ్రంథి ఒకటి ఉన్నట్టు అది పోతేనే తప్ప నీకు బంధాలు, సంశయాలు, రాగ ద్వేషాలు ఇవి అంతరించవు అని చెప్పడం. నిజానికి ఉన్నదేమో చూడు అనేది ప్రశ్న. దేహం నీవు కాదు. దేహం దాహం కోహం సోహం అన్నాడు ఆదిశంకర్. కాబట్టి తెగిపోవటానికి ఉండాలిగా. నిజంగా ఉంటే ఏదో పద్ధతితో దాన్ని. అవును గురుగారు, ఉన్నట్లు కనబడుతుంది కాబట్టి దాన్ని ఎలా మనం. ఒకటి లేదని తెలుసుకున్నాను అంటే ఉన్నది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గం లేదు. వెలుతురు వస్తేనే తప్ప చీకటి పోదు. చీకటి అంతరిస్తే నీకు భయం పోతుంది, దేహబుద్ధి పోతుంది అంటే దానంతటా అది అంతరించలేదబ్బా. ఇప్పుడు చూడేమంటారు, ఇంకా అవిద్య నాశమే ఆత్మసిద్ధి. సరే, అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, అహంకారం అన్నా, ద్వైతం అన్నా, నీవు కాని దానితో నీ ఉనికి అన్నా అన్ని ఒకటే మాయలో చెప్పుకునే కొన్ని మాటలు. అసలు అవిద్య లేదు, అజ్ఞానం లేదు, ఆత్మబుద్ధి జనించలేదు, ఉనికి లేనిది ఈ విధంగా కనపడుతుంది అని చెప్పదు. విద్య అంటే ఆత్మస్థితి, అవిద్య అంటే ద్వైత స్థితి. ఈ ద్వైతము అన్యత్వం అనేది ఎవరికి ఆత్మ కాదు.
అవును గురుగారు. ఈ మాయా నేను ఉమ్, మాయా నేను ఉందేమో చూడబోతే అది లేదు. ఉమ్, ఉమ్, ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది? స్వరూప జ్ఞానంతోనే తెలుస్తుంది. ఉమ్, ఈ అహంకారము ఉమ్, తనకు తానుగా అది నష్టము కాలేదు. ఉమ్, దాని పుట్టుక, దాని మరణము ఉమ్, దాని చేతుల్లో లేదు. ఉమ్, దాని అర్థం ఏంటి? ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది. అవును. ఎట్లా తీసుకోవాలి? మూలము బేస్ ప్రకాశిస్తేనే తప్ప దీనికి మోక్షం లేదు. మోక్షం లేదు, ముక్తి లేదు. ఉమ్, ఉమ్. ఇప్పుడు చూడండి ఇంకేమంటారు. ఆత్మసిద్ధి అనే మాట ఔపచారికమే. అది అంటే ఆత్మ సిద్ధించడం అంటే ఎక్కడా ఉండదమ్మా. ఉమ్, అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఉమ్, ఆత్మ ప్రకాశించదు. ఉమ్, నీవే అదని చెప్పిన, ఉమ్, సిద్ధి పొందిన వారని చెప్పిన అంతా కూడా సరైంది కాదు. ఉమ్, అహంకారాన్ని అట్టిపెట్టి ఉమ్, ఆత్మ ప్రకాశించదు. ఉమ్, అహంకారం ఉన్నా లేకపోయినా ఉమ్. ఆత్మ వచ్చినా ఇబ్బంది ఇబ్బంది ఏమీ లేదు, లేదు. లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. చూడంటారు. ఆత్మలబ్ధి అనేది అజ్ఞాన నిర్మూలాలన్నిటినట్టి శుభనామము. శుభనామం అంటే నాకు ఆత్మ తెలియటం లేదంటున్నావు కాబట్టి ఉమ్, నీవుగా నిలిచినప్పుడు అజ్ఞానము, దేహాత్మ బుద్ధి ఉండదు అని చెప్పటం. ఉమ్, గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఉమ్. రెండు నేను లేవని, లేవు. ఉమ్, ఉన్నది ఒకటే నేనని. ఆ నేను జ్ఞాన వృత్తి చేత ఉమ్, తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో ఉమ్, ఊరెక్కడ, జగత్తెక్కడ, నువ్వు అనుకునే దైవం ఎక్కడ? ఉమ్, అందరూ ఎగిరిపోయారుగా. ఉమ్. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకేమైనా ఉంటే. హృదయ గ్రంథి అంటే అహంకారము తెగిపోతేనే తప్ప సంశయాలు అంతరించవు. అవిద్య నాశమే ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి అనే మాట ఔపచారికమే. ఆత్మలబ్ధి అనేది అజ్ఞాన నిర్మూలాలనికిడినట్టి శుభనామము. ఇవన్నీ కూడా అమ్మా మాయలో చెప్పుకునే కొద్ది మాయ మాట. ఉమ్, ఇది పోతే అది వస్తుందను, ఉమ్, ఆత్మస్థితికి ఇది అడ్డు అను ఉమ్, ఈ విధంగా బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు ఉమ్, ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఉమ్, ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, ఆత్మజ్ఞానం బోధించేది కాదు, సూచించేది కాదు, అందించేది కాదు. ఉమ్, ఈ ద్వైతంలో ఎవరు ఎవరికి ఆత్మజ్ఞానం అందించరు. ఉమ్, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అవతారం ఎత్తి ఉమ్, ద్వాపరయుగంలో వచ్చినప్పటికీ, ఉమ్, ఉమ్, గీతను బోధ చేసినప్పటికీ ఉమ్, ఏ ఒక్కరికి ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. ఉమ్. ఎందుకని? ఆత్మకి అన్యంగా ఏమీ లేదు లేదు. లేదు కాబట్టి కరెక్ట్. ఉమ్, అందుకంటే ఏం లేదు. ఉమ్, ఆత్మే కాలముగా, వ్యక్తులుగా గోచరిస్తూ ఉంటుంది తప్ప ఉమ్, ఇదంతా ఒక స్వప్న తుల్యం లాంటి. ఉమ్, కలలో ఎందరో కనిపిస్తారు. ఉమ్, నీవు కలలో కనిపించిన వాళ్ళతో మాట్లాడతావు. ఉమ్, నీవు మేల్కొని ఉమ్. జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు నీతో పాటు ఒక్కరు కూడా రారే. వస్తారా కళ కనిపించిన వాళ్ళు? లేదు గురు. అదే ఇక్కడ క్వశ్చన్ గురుగారు నాది. ఇప్పుడు కళలో అది మసక మసక కనబడుతుంది, క్లియర్ గా కనపడదు.
అదేమనిపిస్తుంది అప్పుడు? అది కలలో కనపడింది మసగ్గా కనపడుతుంది కాబట్టి మనిషి బయటకొచ్చిన కాదు తర్వాత అది కలనేలే అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఇక్కడ కాదమ్మా జాగ్రత్తావస్థలో అది వాస్తవంగా కాదమ్మా దీన్ని నాకు క్లియర్‌గా చేయండి గురువుగారు ఇది. కదా కళ కూడా స్పష్టంగా ఉంటుంది. స్పష్టంగా లేకపోతే నువ్వు గుర్తించలేవు. ఫలానా వాళ్ళని గుర్తించలేవు. కష్టాన్ని గుర్తించలేవు. భయాన్ని గుర్తించలేవు. కదిలిపోతున్న వాటిని గుర్తించలేవు. హ్మ్. చాలా స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే హ్మ్. సూక్ష్మదేహాన్ని నుంచి స్థూల దేహానికి అహంకారం వచ్చినప్పుడు హ్మ్. రికలెక్షన్ తక్కువైపోతుంది. ఓహ్! గుర్తించలేవు. ఓహ్! హ్మ్. హ్మ్. రిట్రైవ్ చేయలేవు డేటాని. హుహు. హ్మ్. పైగా అది అసత్యమని కొట్టి పారేసి మర్చిపోతావు. హ్మ్. సామాన్యంగా ఏమనుకుంటారు? తెల్లవారుజామున వచ్చిన కళలు నిజం అవుతాయి. నిజం కాదు, అబద్ధం కాదు. హ్మ్. కళ ఈజ్ ఓన్లీ ఏ ఫాల్స్, ఫాల్స్. హ్మ్. హ్మ్. అసత్యం. హ్మ్. ఎందుకని కళ అసత్యమైతే కలగనేవాడు కూడా కనబడి కూడా ఫాల్సే. అసత్యమే. ఫాల్సే. హ్మ్. అంతకంటే ఏం హ్మ్. లేదు. హ్మ్. కాబట్టి సరిగా నాకు గుర్తుండదు అంతవరకే. హ్మ్. కళ కనేటప్పుడు చాలా స్పష్టంగా ఉంటుంది. హ్మ్. కానీ ఏమ్మా, మీరిందాకన్నట్లు బయటకొచ్చిన తర్వాత ఆ రికలెక్టింగ్ ఉండదు. అంత ఉండదు, ఫ్రీగా ఉండదు. అంతుండదు. హుహు. హ్మ్. దాని గురించి నువ్వు పట్టించుకోవు కూడా. పట్టించుకోను ఎందుకని గూడా. జాగ్రత్త అవస్థ సత్యం సత్యం అనుకుంటున్నావు అనుకోండి కరెక్ట్. హ్మ్. కనుక దాన్ని పక్కకి దాన్ని పెట్టేస్తాను. పట్టిపేస్తాను. హ్మ్. నువ్వు నిజంగా కావాలనుకుంటే హ్మ్. కళలో కనిపించిన వాటిని పూసగుచ్చినట్టు చెప్పగలవు. హ్మ్. హ్మ్. ఎందుకని సూక్ష్మదేహము హ్మ్. ఈ జాగ్రత్త అవస్థలో హ్మ్. స్థూల దేహంతో ఉంది. బాడీ మైండ్ కాంప్లెక్స్. కరెక్ట్. హ్మ్. హ్మ్. మరి కళలో హ్మ్. జాగ్రత్త అవస్థ ఎందుకు లేదు? జగత్ ఎందుకు లేదంటే స్థూల దేహం లేదు కాబట్టి. లేదు కాబట్టి. హ్మ్. ఆ, ఇది బాగా అర్థం చేసుకుందా. హ్మ్. అలాగంటున్నప్పుడు సూక్ష్మదేహమైన మనస్సుతో హ్మ్. క్రియాలు లేకపోయినా హ్మ్. అన్ని పనులు చేస్తూ హ్మ్. చిత్వంతో కలగంటావు, హ్మ్. సుఖముఖం అనుభవిస్తావు. హ్మ్. కానీ పొరపాటున కూడా జాగ్రత్తావస్థలో ఉన్న నీ దేహము, హ్మ్. నీ సంసారము, జగత్తు కనపడదు. అవును గురుగారు. అవును. కనపడదు. ఎందుకని టెంపరీగా స్థూల దేహంతో డీలింగ్ డీలింక్ అయిపోయింది. అయిపోతాను. అది సత్యం అనుకుంటాను. హ్మ్. హ్మ్. ఏ అవస్థకి ఆ అవస్థ సత్యం. సత్యముగానే ఉంది. హ్మ్. ఎందుకని ద్వైతంలో చూస్తున్నావు, కలగంటున్నావు. హ్మ్. నువ్వు విడిగా ఉంటూ చూస్తావు అవును గురుగారు. కరెక్ట్. ఇందులో ఉన్న విషయాలని. హ్మ్. హ్మ్. గతంలో కూడా చెప్పి ఉంటాను. హ్మ్. ఏనాడో చనిపోయిన వారు దేహంతో కనపడతారు, కనపడతారు. హ్మ్. హ్మ్. మాట్లాడతారు, హ్మ్. వారు మాట్లాడతారు. హ్మ్. కానీ మెలకు రాగానే హ్మ్. హ్మ్. ఆ దేహము కనపడదు, నీ దేహము కనపడదు. హ్మ్. ఎందుకని ఈ అహంకారము సూక్ష్మదేహం నుంచి స్థూల దేహంతో అసోసియేట్ అవుతుంది. హ్మ్. మెలకు వచ్చింది. మెలకువొచ్చేటప్పటికి. హ్మ్. ఇక్కడిది అక్కడ తెలియదు, అక్కడిది ఇక్కడ అక్కడిదిక్కడ తెలుసు. తెలియదు. హ్మ్. ఒక దుష్ట కళ వచ్చిందో హ్మ్. బాగా గుర్తుంది. హ్మ్. పైనుంచి కింద పడిపోయినట్టు వచ్చిందనుకో, హ్మ్. హ్మ్. పడ్డారంటూ హ్మ్. గాయాలు తగిలిందంటావు. హ్మ్. చూస్తే గాయాలు లేదు, ఏమీ లేదు. హ్మ్. ఎందుకని హ్మ్. స్థూల దేహము అక్కడ ప్రకాశించదు. ప్రకాశించలేదు. హ్మ్. హ్మ్. ఏమ్మా? అర్థమైంది గురుగారు. అర్థమవుతుందా? అర్థమైంది. హ్మ్. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత హ్మ్. ఇదేదో సత్యము, నిత్యము ఇది ఉండదు అనుకుంటున్నావు జాగ్రత్త అవస్థ. హ్మ్. కళ ఎట్లాగైతే అసత్యము, హ్మ్. జాగ్రత్త కూడా అంతే అసత్యం. హ్మ్. ఇదే సత్యం కాదు. హ్మ్. మరి నీకు ఎప్పుడు తెలుస్తుంది అది? స్వరూప జ్ఞానం నుంచి
తిరిగి మళ్ళీ జాగ్రత్త జాగ్రత్త అవస్థకు అవస్థకు వచ్చినప్పుడు. ఏ విధంగా అయితే ఉమ్, కలకంటూ కల సత్యంగా భావించిన నీవు ఉమ్, జాగ్రత్త అవస్థకు వస్తేనే పుణ్య సత్యం. అవును, అవును. అదేవిధంగా నీ సహజత్వం తురీయం ఉమ్, ప్రకాశించిన తరువాత ఉమ్, తిరిగి మళ్ళీ దేహానికి వస్తుంది ఉమ్, కనుక మీద మనస్సుతో ఉమ్, కూడా చెబుతారు ఉమ్, ఇది అసత్యము. ఉమ్, సత్యము ఆత్మీయులు ఉమ్, ఎవరికి చెబుతావు, ఎవరున్నారని చెబుతావు. ఉమ్, కాబట్టి ఆత్మస్థితి ఆ ఆత్మస్థితి ఆత్మకే ఉంటుంది అని అని చెప్పదు. చెప్పడం. ఇంకేమైనా అనుమానం ఉందా అక్కడ చూడండి. అంతే గురుగారు. ఇట్లా అంటే ఇప్పుడు ఈ ఈ మాయా నేను శరీరంలో కూర్చోవడం వల్లే కదా గురుగారు ఈ ప్రాబ్లం అంతా. కాదమ్మా, ఉమ్, మాయా నేను కూడా ఉమ్, దేహంతో కలవదు, కలిసినట్టుగా కనబడుతుంది. నాది అంటుంది. ఈ ఇల్లు నాది అంటే నువ్వు దేహం కలిసితో కలుస్తున్నావా? సంసారం నాది అంటే దాంతో కలుస్తావా? కలవదు. లేదు. ఈ మాయా నేను కూడా చిచ్చర గ్రంథి అని చెప్పింది కూడా స్థూల దేహంతో కలవదు, కలవదు, కలవదు. దీన్ని మానిటర్ చేస్తుంది అంతవరకు. తలనొప్పిగా ఉంది, ఆకలిగా ఉంది, అటు పోవాలి, ఇటు పోవాలి, ఇది నా బాధ్యత అనుకుంటూ ఈ దేహాన్ని తిప్పుతూ ఉంటుంది. కానీ దేహంతో ఎన్నటికీ కలవడం. దీనికి మంచి ఉదాహరణ ఏమిటి? నిజంగా కలిసిందే అనుకుందాం కాసేపు. నిద్రపోతుంటే దేహం ఉండాలి నీ అబ్బాయి. కాబట్టి దేహాత్మ బుద్ధి అనేది ఒక ఆలోచన, కళ ఒక ఆలోచన, నిద్ర కూడా ఒక ఆలోచన. ఆలోచన తలెత్తకపోతే అహంకారం అదృశ్యమైపోతుంది, అవస్థలు ఉండవు. మరేముంటుంది? ఆత్మే ఉంటుంది. ఏది కొత్తగా రాదు. ఇది పోతే అది వస్తుంది అనుకోవటం పొరపాటు. ఇది అంటే అవస్థాత్రయము, జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు. అంటే నాకు ఆత్మ ప్రకాశిస్తుంది, నేను ఇంకా మిగిలి ఉంటాను అనుకోవటం పొరపాటు. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండు కలియజాలనేది కలిసినట్టుగా కనపడుతుంది. భూమి ఆకాశము కలవదు, కలిసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మ అనాత్మ కలవు. అనాత్మ అంటే స్థిరమైన దేహము, శరీరం, మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు, అవన్నీ జగత్తు. నువ్వు ఎంతసేపటికి నాది అంటావు అంటే ఆదిశంకరుడు ఇదే మాట చెప్పాడు. నువ్వు దానికి విడిగా ఉన్నట్టే బొమ్మతాడు. అంతే. ఇల్లు నాది అంటే ఇంటికి విడిగా ఉన్నట్టే. ఈ ప్రదేశం నాది అంటే ప్రదేశానికి విడిగా ఉంటాడు. అంటే నాది అన్నంత మాత్రాన నీవు ఆ వస్తువుతో నువ్వు కలవు, ఒక పొసెసర్ గా ఉంటావు అంటే. పొసెసర్ అంటే అర్థమైంది, అదంటావు అంతే. నాది అన్నంత మాత్రం నీది కాదు. అది విడిగా ఉన్నట్టే లెక్క. కాబట్టి వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశం గాని, వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి దైవ దర్శనం గాని, వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి తుర్యము గాని ఉండదు, ఉండదు, ఉండదు. ఇది నా అనుభవం.
ఈ మూడు అవస్థలు ఎగిరిపోతాయి కదా. ఉమ్, 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 ఎటు పోతాయో కూడా తెలియదు. దాని అడ్రస్ గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఉమ్, ఎందుకంటే లేదు కాబట్టి. లేదు కాబట్టి. ఉమ్, సర్పరచ్చు భయభ్రాంతిలో తాడు అని గుర్తించాక ఉమ్, సెర్చ్ ఫర్ ది స్నేక్, పాము గురించి ఆలోచిస్తావా? లేదు లేదు గురుగారు, లేదు. అసలు పామే లేదు బొమ్మంటాం. పొమ్మంటాం, అవును. వెతకను. ఇక్కడ కూడా ఉమ్, అదే రీతిలో ఉంటుంది. ఉమ్, నీకే ఇబ్బంది కలగదు. ఉమ్, నిద్రపోతే ఇబ్బందిగా ఉందని నీకు లేదు కదా. ఉహు, ఉహు, లేదు. నిద్రలో ఉన్నది నీ సహజత్వం, ఉమ్, తెలియకపోవచ్చు. తెలియక. ఆత్మస్థితిలో కూడా ఉన్నానన్న ఎరుకలో కూడా ఉమ్, నా సంసారం ఏమైంది, నా ఇల్లు ఏమైంది, ఉమ్, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైందని అడిగేవాడు ఉండడు. ఉమ్, ఉమ్, అమ్మా, ఉమ్, మరణము నిద్ర రెండు ఒకటే. ఉమ్, నిద్ర ఏమో తాత్కాలిక మరణం, తాత్కాలికమైంది. మరణం శాశ్వత నిద్ర. శాశ్వతమైంది. మరి నీ ఆత్మస్థితితో జనన మరణాలకి అతీతంగా అతీతమైంది. అంటుకుంది. ఏమ్మా? అర్థమైంది. ఆత్మకి అంటే ఉన్నానన్న ఎరుకకి పుట్టుక లేదు, మరణం లేదు. నీవు అనంతుడివి అంటే రెగ్యులర్గా ప్రకాశిస్తూ ఉంటావు. అక్కడ నీకు జీవులు, జగత్తు, ఈశ్వరులు కనపడరు. ఎందుకని? ఈ అజ్ఞానము, ఈ ద్వైతము, ఈ అవిద్య పూర్తిగా నష్టమైపోయింది. వెలుతురు వచ్చినప్పుడు చీకటికి ఉండదు కదా. అవును గురుగారు, అవును. ఇది తాడు అని తెలిసినప్పుడు భ్రమలో ఉన్న, భ్రాంతిలో ఉన్న పామేమైంది? ఉన్నా గాని పరమ గాని అడగచ్చేమైనా ఉంటే, ఒకరు వెలుతురుతో కనబడుతున్నారు, ఒకరు చీకటితో ఉన్నారు. లైట్ పట్టాలి. చెప్పమ్మా, అది అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేత కాబట్టి ఉమ్మ చేయగలదు. ఏం లేదు గురువు గారు. ఏమీ లేదని తెలుసుకునేవాడు ఉన్నాడా? ఆత్మ దేని తెలుసుకోదు. అదే అంటారు మహర్షి, ఇదంతా ఖాళీగా ఉంది, నాకేం కనపడటం లేదు, అంతా బ్లాంక్ అంటే ఆ బ్లాంక్ ని చూసేవాడు ఉన్నాడా? లేడు. ఆత్మ దేనిని చూడదు. ఆత్మ అంటే ఎరుక. ఎరుక అంటే జ్ఞానం. చాలా సింపుల్ గా ఉంటుంది తప్ప దానికి సాధన ఎందుకు లేదు? ఇప్పుడు కూడా నీవు అదే ఉన్నావు కాబట్టి. ఏదో దేహం రాలిపోయింది, అది వస్తుందేమో అనుకోవటం పొరపాటు. దేహానికి, జనన మరణానికి సంబంధం లేదు. ఇంకేమైనా ఉందా? ఏమన్నా శోభ ఉన్నావా? నమస్తే గురుగారు. చాలా సంతోషం అమ్మా. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? లేవు గురువు గారు, అర్థం అవుతుందండి మీరు చెప్పిన. సంతోషం. పూర్తిగానే చెప్పాలి కదా, టైం అయిపోతుంది. ఇప్పుడు అనుమానం రమ్మని అంటలే, అదే ద్వైతం అజ్ఞానం అని దాని జోలికి పోవచ్చు. కర్మలు సాగిపోతూనే ఉంటాయి. అదే నీవుగా ఉంటే ఏది బంధించదు. గురువు గారు, నీవు కాని దానితో ఉన్నప్పుడే అన్ని బంధిస్తాయి. నాది 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 అనుకుంటూ ప్రపంచంలో జరిగే ప్రతిదీ నిన్ను బాధిస్తుంది. కాబట్టి బాధించు.
అదే ఒక క్వశ్చన్ అడగచ్చా గురుగారు? తప్పకుండా అడిగమ్మా. ఆ! అదే. అంటే ఈ జన్మలోనే అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ద్వైతం అర్థమవుతుంది గదా గురువుగారు. అయితే ఈ జన్మలోనే ఆత్మ ప్రకాశిస్తుందా లేదా అని మనకు తెలుస్తుందా గురుగారు? అవునా? ఆ! అటువంటి డౌట్ ఉంది అసలు నీకు. ఆ! గురుగారు. అన్నీ ప్రకాశిస్తూనే ఉన్నది. ఉన్నది అదే. ఆ! నీ ఆలోచన మాత్రం హ్మ్. దేహ ప్రవృత్తి జగత్తు సత్యం అనుకుంటున్నావు కాబట్టి, దేహం హ్మ్. పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి, ఆ! ఎన్ని గురు జన్మలు ఎత్తాలో ఇంకా ఎన్ని జన్మలు ఎత్తితే గాని నాకు వ్యక్తిగతంగా ఆత్మ తెలియదని అనుకుంటున్నావు. ఆ! అట్లా గురుగారు. ఉండదమ్మా. హ్మ్. వ్యక్తిగత ఆత్మ అంటూ అను ఉండదు. అదే గురుగారు. ఇంద్రియాల అనుభవంలాగా ఆత్మ అనుభవం హ్మ్. జీవుడికి ఉండదమ్మా. హ్మ్. అది జీ ప్రకాశిస్తున్న దానికి అడ్డు తొలగించాలి. అంటే అదే ఏమిటి? గురుగారు. నీ ఆలోచనే అడ్డు. ఆలోచనే అడ్డు. హ్మ్. ఆలోచన లేకుండా వైరాగ్యంతో నిశ్చలంగా ఉండు. నీకు హ్మ్. వద్దన్న ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ! జన్మతో గురుగారు. సంబంధం లేదు చెప్పు. ఆ! గురుగారు. పుట్టుక లేని ఆత్మకి హ్మ్. పుట్టుక ఉందని నువ్వు అనుకుంటున్నావు అహంకారాన్ని. హ్మ్. ఇదే అర్థం. అదే గురుగారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు. ఆ! ఆశ, అహంకారం వాటి నుంచి అదే గురుగారు. తృణీకరించబడింది. దేహం అనేది హ్మ్. రాలేదు అసలు. హ్మ్. అయినా దేహం కనపడుతుంది. హ్మ్. కనపడి ఏం పర్వాలేదు. నువ్వు హ్మ్. నిద్రపోయేటప్పుడు ఎంత తేలిక దేహాన్ని అవునండి. వెళ్ళిపోతున్నావా? ఆ నిద్రలో ఉన్నదే నీ హ్మ్. సహజత్వం. హ్మ్. నువ్వు తీసుకురాక్కర్లేదు. హ్మ్. భయభావస్థలో ఉంటూ హ్మ్. దేనిని చూడకపోతే, హ్మ్. సంకల్పం తల ఎత్తకపోతే హ్మ్. నీ స్వరూపమే నువ్వు చూస్తావు. జ్ఞాన అదే వృత్తి గురుగారు. చేత అది. హ్మ్. కాబట్టి హ్మ్. భయపడవద్దు, ఆందోళన అవును. చెందవద్దు, ఇంకా హ్మ్. ఎన్ని జన్మలెత్తాలో అని అనుకోవద్దు. ఇప్పుడు కూడా ఆ! నువ్వు హ్మ్. పుట్టిందేమో దేహము. హ్మ్. అహంకారానికి ఆత్మకి పుట్టుక లేదమ్మా. ఆ! కారణం గురుగారు. హ్మ్. అహంకారము ముడి అనేది లేదు ఉన్నట్టుగా కనపడుతుంది. హ్మ్. సర్పరచు భయభ్రాంతిలో పాము ఎట్లాగో హ్మ్. ఇక్కడ అహంకారం కూడా హ్మ్. పాములంటే ఆ! గురుగారు. లేదు. కానీ హ్మ్. దేహాన్ని చూసి దేహము హ్మ్. నాదన్నావు బాగానే ఉంది. దాని పుట్టుక నీ అదే పుట్టుక గురుగారు. అంటున్నావు. అక్కడ వస్తుంది ఇబ్బంది. హ్మ్. హుహు. అదే. ఏమన్నా అది మాధ్యమం అయిపోయింది గదా గురువుగారు. ఇప్పుడు జ్ఞానం కావాలంటే దేహంతోటే మనం దాన్ని రీచ్ అవ్వగలుగుతాం గదా! అట్లా. ఆ! రీచింగ్ లేదు. రీచింగ్ అదే. క్వశ్చన్ లేదు. ఆ! నువ్వే అదే ఉన్నావు. ఎప్పుడైతే ఆలోచన ఆగిపోతుందో మనం అప్పుడు ఆత్మ ప్రకాశం అవుతుంది. ఈ ఆలోచన ఉన్నా లేకున్నా అది. ఆ! ఆత్మస్థితికి ఏం లేదు. హ్మ్. ఆ! గురుగారు. ఆత్మ జీవుని గుర్తించదు. జీవుడు ఆ! ఆత్మని గురుగారు. గుర్తించలేడు. ఆ! గురుగారు. ఒకటే నేనుంటుందమ్మా. రెండు నేనులు హ్మ్. ఉండవు. ఆ! ఆత్మ అనేది గురుగారు. జీవుడు జగత్తు ఈశ్వరుడుగా కనపడుతుంది ఈ మాయలో. హ్మ్. హ్మ్. జీవుడు కూడా ఆలోచన. ఆత్మే, జగత్తు ఆత్మే. నువ్వు అనుకునే హ్మ్. పూజించే దైవం కూడా ఆత్మే. నీ ఆ! గురువు గురుగారు. కూడా ఆత్మే. అట్లా ఉంటుంది. ఆ! గురుగారు. నీ హ్మ్. మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, హ్మ్. ఏదే దర్శిస్తుందో అంతా ఆత్మే. ఆ! గురుగారు. ఆత్మ లేనిదే వాటిని చూడలేవు నువ్వు. హ్మ్. ఏమ్మా? కళలో ఆ! ఉన్నది గురుగారు. ఆత్మ, నిద్రలో ఉంది హ్మ్. ఆత్మ, హ్మ్. జాగ్రత్తలో ఉంది కూడా అది. హ్మ్. నిన్ను అట్టి పెట్టే అంటే నిన్ను మీరు ప్రకాశించదు. ఆ! చెప్పమ్మా. గురుగారు. మీరు కాబట్టి చెప్తుంటే అదంతా అర్థమయ్యి ఆ స్థితికి ఎళ్ళినట్టే ఉంటది గురుగారు. తర్వాత మళ్ళీ స్వయంగా మళ్ళీ అనుభూతి చెందాలంటే కాదనమాట. అది అనమాట. అనుభూతి నీకు కాదు, ఆత్మకే అనుభూతి. ఆత్మకే అవుతుంది అదే. అదే. అంతేగాని మనం హ్మ్. ఇక్కడికి ఇంద్రియాలతో అనుభూతి పొందినట్టు హ్మ్. ఆత్మానుభూతి ఉండదమ్మా. ఉండదు. అదే గురుగారు. ఇది ఒక హ్మ్. స్వప్నం లాంటిది, ఒక కళ ఆ! లాంటిది. హ్మ్. జాగ్రత్త స్వప్న సుషుప్తలు
మూడు ఉమ్, కూడా ఉమ్, అసత్యములు. గురువు గారు. ఇది ఎంత అసత్యమైనా ఆత్మని వీడ్చుకునేది ఆత్మతోనే అదే ఉంటుంది. అదే. ఆ ఆ పవర్ తోటే ఉంటుంది. ఆత్మ అనేది ఒక తెర లాంటిది. గురువు గారు. అక్కడ స్వప్న సుషుప్తులు బొమ్మలు పడుతూ ఉంటాయి దాని మీద. ఉమ్, కాబట్టి గురువు గారు. ఆందోళన చెంద అవసరం లేదు. గురువు గారు. అనేమో అనుకోవద్దు. ఉమ్, ఇప్పుడు కూడా నీవు ఉమ్, పుట్టలేదు. గురువు. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు. ఉమ్, దేహం అంటే కాదు. ఉమ్, ఉమ్, అవునా? ఇదంతా సాధ్యమా గురుగారు? నేను పుట్టలేదు, నేను అసలు లేను అనేసి అన్ని ఇట్లా సాధ్యమా? అంతగా వదులుకునే అంత జీవుడికి అంత వీలవుతుందా ఒక్క జన్మలో? అంటే ప్రస్తుతం తెలుస్తుంది కాబట్టి. ఆ భావాన్ని ఉమ్, వదిలిపెట్టి ఎన్నో వేల గురుగారు. జన్మలు మోక్షం కాదనుకోవాలి. ఉమ్, నేను పుట్టలేదని తెలుసుకోవటం సాధ్యమేముంది? ఉమ్, శంకలో పిల్లవాడిని పెట్టుకుని ఇంకా ఎంత ఉమ్, కష్టపడాలో పిల్లవాడిని ఉమ్, బతకడానికి అన్నట్టుగా ఉంటుంది. అంతే కదా, అంతే గురుగారు. నేను లేకుండా అహంకారం ఉంటుంది. అహంకారం లేకపోయినా నేను ఉంటుంది. నేనుకి పుట్టుక మరణము లేదు. లేదు. అంతే. ఈ అహంకారానికి కూడా ఉనికి లేదు. గురుగారు. ఏమ్మా? గురుగారు అర్థమైంది. ఆందోళన చెందవద్దు. గురుగారు. అనిపిస్తుంది కాసేపు ఉమ్, వ్యక్తిత్వంతో సంసారాన్ని జగత్తుని గుళ్ళు గోపురాలు చూసినట్లు నేను ఎప్పుడు అదే. ఆత్మను చూస్తానని. అట్లా చూడలేవు. గురువు. దేహం రాలిపోయిన తర్వాత చూడొచ్చు అనుకుంటే కుదరదు. అవునండి. దేహం ఉండాలి, అహంకారం బయటికి రావాలి, ఉత్తరాహిత్యం కావాలి. ఆత్మప్రకాశమే నీ స్వరూపంగా అది చెబుతుంది. నేనే ఉన్నాను, నీవు లేవు అని అది చెబుతుంది. ఎప్పుడూ ఉండేదానికి సాధించడం అంటూ ఉండదు. కావాల్సింది త్రికరణ శుద్ధిగా మనస్సుని చలం చేసుకోవాలి. సంకల్పాలు వెంట పరిగెత్తవద్దు. గతాన్ని విస్మరించు, భవిష్యత్తుని స్మరించవద్దు. పనులు చేయి. ఏ పని చేస్తే పని చేస్తుందని మర్చిపో. అంతవరకు నువ్వు ఒక పనిముట్టువి. నిన్ను ఎలా నడిపించాలో ఆ హయ్యర్ పవర్ చూసుకుంటుంది. ఆందోళన పడుతుంది. అయ్యా మూర్తి గారు ఏమైనా ఉందా? ముగిస్తా ఇంకా కాసేపట్లో. నమస్తే గురుగారు. చాలా సంతోషం. కానీ గురుగారు అన్మ్యూట్ చేసుకో. చెప్పండి. అన్ని బాగానే ఉంటున్నాయి. అది క్షణకాలం ఉంటున్నారు. ఆ క్షణకాలం ఉంటుంది, ఉంటున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ అది మరి ఎప్పటికీ ఉండదు కదా. అది ఆ స్థితి అనేది అది కూడా ఒక భావన నాయన. ఆ స్థితి అహంకారానికి తెలియదు కాబట్టి కాస్త హాయిగా ఉందని ఒక మొనకేసి వస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు బాహ్య చింతన వెళ్ళాడుతావో, చింతా విహీనం, కృతి చింతయామిది కాన్స్టెంట్ ఫ్యాక్టర్, కాన్స్టెంట్ గా ఉంటుంది. తెర మారిపోదు, బొమ్మలు మారుతూ ఉంటాయి. సో ఆత్మ స్థిరంగా ఉండదని అనుకోబాకు. స్థిరంగా ఉండేదే ఆత్మ. అస్థిరమైనది ఈ మనస్సు, ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వం, ఈ ద్వైతం, ఈ జరల మరణాలు. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సృష్టి యావత్తు ఆత్మను, కొత్తగా ఏది రాదు. జన్మలకి కర్మలకి సంబంధం లేదు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పారు? నిశ్చలత్వం వరకే. ఈ మాట కూడా మహర్షిని అడిగారు. భక్తి కర్మ జ్ఞానాదులు వేస్టేనా అన్నారు. వేస్ట్ కాదు, నిశ్చలత్వానికి కనిపిస్తుంది. ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తుంది? ప్రిఫరెన్స్ టైం ఫ్యాక్టర్ చూస్తున్నారు. అది ఎప్పుడు ఉన్నదానికి టైంతో ఏం పని.
కావాల్సింది అడ్డు తొలగించే ప్రయత్నం. అది కూడా అదే చేసి నిన్ను స్థిరపరిచి అది ప్రకాశిస్తుంది. ఒకటే నేను కాబట్టి రెండు నేను లేవు. మీరు దగ్గర చూస్తుంటే దూరం చూడడు, చూచేవాడు దగ్గర దూరం ఒకటే. ఆత్మ లేకుండా ద్వైతం ఉండదు, ద్వైతం లేకపోయినా ఆత్మ ఉంటుంది. అట్లా ఆత్మని మీరు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో ద్వైతం అంతరించిపోతుంది. సృష్టి ఉండదు. నా అనుభవమే చెబుతూ ఉంటాను. సాధన చేస్తే రాదది, అనుకునే అది అక్కడ. సాధన అనుకునేది కూడా అదే మారుస్తుంది.